సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తమిళ, హిందీ, మలయాళంలో చాలా సినిమాలని తెరకెక్కించిన ఈ సంస్థ ప్రస్తుతం తీరని నష్టాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో లైకాను పూర్తిగా షట్ డౌన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో విజయ్ కత్తి సినిమాతో లైకా ప్రొడక్షన్స్ను సుభాస్కరన్ ప్రారంభించారు. 10 ఏళ్ల జర్నీలో మొదటి నుండి విజయాలను అందుకున్న నిర్మాతగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్ని తీయటం, అవి బాక్సాఫీస్ వద్ద తీరని నష్టాన్ని మిగిల్చడం వల్ల ఆయన చిత్ర పరిశ్రమ నుండి తప్పుకుంటున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా టాప్ డైరెక్టర్ శంకర్ వల్ల లైకా ప్రొడక్షన్స్ భారీగా నష్టపోయిందని కథనాలు వచ్చాయి. ఆయన తీసిన భారతీయుడు 2కు 300 కోట్లు, రోబో 2.0కు 570 కోట్ల బడ్జెట్ పెట్టారు. 2018 నుండి ఈ సినిమాలను తెరకెక్కించడంలో జాప్యం తలెత్తింది. దీంతో నిర్మాణ ఖర్చులు పెరిగిపోయాయి. ఆపై 2 పార్ట్లుగా తీయడం వల్ల బడ్జెట్ చేదాటిపోయింది. పైగా ఈ 2 సినిమాలు విడుదలై డిజాస్టర్గా మిగిలిపోయాయి. భారతీయుడు 2 అయితే నెట్ఫ్లిక్స్లో ఓటీటీ డీల్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు భారతీయుడు పార్ట్ 3 కొనడానికి ఎవ్వరూ లేకపోవడంతో కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి. అలా శంకర్ కొట్టిన దెబ్బతో లైకా భారీగా నష్టపోయినట్లు కోలీవుడ్లో వార్తలొస్తున్నాయి. రజనీకాంత్ మూవీ లాల్ సలాంతో పాటు అజిత్ విడాముయార్చి కూడా లైకాను ముంచేశాయి. విడాముయార్చి హాలీవుడ్ నుంచి కాపీ కొట్టి తీయడంతో ఆ సంస్థపై కాపీరైట్ కేసు పడింది. దీంతో సెటిల్మెంట్ కోసం భారీగానే చెల్లించుకోవాల్సి వచ్చింది. సినిమా కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. ఇలా వరుస దెబ్బలతో లైకా కోలుకోలేకపోయింది. ఈ క్రమంలోనే లైకా రిలీజ్ చేయాల్సిన మోహన్ లాల్ L2 ఎంపురన్ మూవీని కూడా మరొక సంస్థకు అప్పగించేస్తున్నట్లు తెలిపింది. ఈ సినిమా తెలుగు రైట్స్ను దిల్ రాజు కొనుగోలు చేశారు. ఈ మూవీ తర్వాత లైకా అధినేత సుభాస్కరన్ చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేనున్నారట. ఆయనకు విదేశాల్లో భారీ వ్యాపారాలు ఉండటం వల్లే లైకాను ఇంతవరకు నడపగలిగారని తెలుస్తోంది. ఇప్పుడు దీన్ని షట్ డౌన్ చేసి విదేశాల్లోని తన వ్యాపారాలను చూసుకోవాలని చూస్తున్నారట. అయితే ఈ వార్తలు 2 రోజులుగా వైరల్ అవుతున్నప్పటికీ వారి నుండి ఎలాంటి రియాక్షన్ లేదు.